దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఈరోజు నేను వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథ లేఖనం నుండి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టె రొట్టె ముక్క తినుట మేలు. జ్ఞాని అయిన సొలొమోను మనకి నేర్పిస్తున్న ఒక ఆత్మీయ విషయం ఏంటంటే, రుచికరమైన భోజన పదార్థములున్న కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒక్క రొట్టె ముక్క తినుట మేలు అన్నాడు. ఎందుకంటే చాలామంది గృహాలలో అన్నీ ఉంటాయి, తినడానికి ఏ లోటు ఉండదు, ఏ కొరత ఉండదు. తినే రుచికరమైన పదార్థములన్నీ ఉంటాయి, మనం తినగలిగినంత ఉంటాయి. కానీ ఆ కుటుంబాలలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, మంచిగా మనశ్శాంతిగా నెమ్మదిగా తిందాము అనుకుంటే ఆ కుటుంబాల్లో రుచికరమైన భోజన పదార్థాలు ఉన్న కలహము అనేది ఆ కుటుంబాల్లో కనబడుతూ ఉంటుంది. భార్య భర్తల మధ్య కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రుల మధ్య కావచ్చు, అదేవిధంగా అత్త కోడల మధ్య కావచ్చు. వారు దేవుని నమ్మిన బిడ్డలే, దేవుని అనుసరించేవారే, దేవుని కలిగిన వారే. కానీ వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఈ లోటు లేదు, ఈ కొరత లేదు అనడానికి లేదు. కానీ అన్నీ ఉన్నప్పటికీ కూడా వారి జీవితంలో కలహం గృహాల్లో ఉండడం వల్ల, కలహం అనేది ఉండడం వల్ల ఆ ఇంట్లో కనీసం అంత రుచికరమైన పదార్థాలు ఉన్నా మనకి తినాలని అనిపించదు, భోజనం చేయాలి అని అనిపించదు. ఎందుకని కలహం ఉండి అలాంటి రుచికర పదార్థములు ఉన్న ఇంట ఉండుట కంటే ఒక నెమ్మది సమాధానం కలిగిన ఇంట ఒక రొట్టె ముక్క తిన్న మేలు అన్నాడు. అంటే మన గృహాల్లో మన పరిస్థితి ఎలా ఉండాలంటే, మన స్థితిగతులు ఎలా ఉండాలి అంటే, మనం జీవితంలో ఒక రొట్టె ముక్క మన ఇంట్లో కలిగి ఉన్నా పర్లేదు, కానీ నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి. అలాగుండి ఒక రొట్టె ముక్క తిన్నా మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కానీ అన్నీ ఉన్న గృహంలో నెమ్మది లేకపోతే, సమాధానం లేకపోతే, శాంతి అనేది లేకపోతే, అన్నీ రుచికరమైన పదార్థములున్న మనం తినాలనే మనస్సు కానీ, ఆ హృదయము కానీ, తృప్తి కానీ మన జీవితాల్లో ఉండదు. ఈరోజు ఎలాంటి స్థితి చాలామంది కుటుంబాల్లో కనబడుతూ ఉంటుంది. అన్ని కుటుంబాల్లో ఉన్న ఏదో కలహం, ఏదో గొడవ, ఏదో ఒక కలవరం, ఏదో ఒక నెమ్మది లేని పరిస్థితి, ఏదో ఒక పరిస్థితి కుటుంబాల్లో కనబడుతుంది. ఇది జ్ఞాని అయిన సొలొమోను అనుభవపూర్వకముగా చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే తనకు అన్నీ ఉన్నాయి, సమస్త వైభవం అతనికి ఉంది. కానీ అతని ఉన్న అంతఃపురంలో కూడా గృహాల్లో కూడా తను నివసించేటువంటి పరిస్థితుల్లో అన్ని రుచికరమైన పదార్థములు తన ఎదుట ఉన్న తన మనస్సులో నెమ్మది కానీ సమాధానం కానీ లేదు. అలాంటి లేని పరిస్థితులు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నా, నీ కుటుంబంలో ఎన్ని తినేటువంటి పదార్థాలు ఉన్నా అది వ్యర్థమే. కానీ ఏమి నీకు లేకపోయినా, నీ కుటుంబం కొంచెం కొరతలు ఉన్నా కూడా నెమ్మది సమాధానం కలిగిన స్థితిని కనుక నువ్వు కలిగి ఉంటే అదే మనకి మేలు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఈరోజు మన కుటుంబాల్లో ఏది ఉంటే మనకి మేలు, ఏది ఉంటే మంచిదంటే, మనకి అయ్యున్నాయి ఇయ్యున్నాయి అని గొప్పలకి కాదు, కానీ మనకి ఏమీ లేకపోయినా, అందరికీ ఉన్నవి మనకి లేకపోయినా, ఎవ్వరికి లేని గొప్ప సమాధానం నెమ్మది మన కుటుంబాల్లో ఉంటే చాలా నెమ్మదిగా మన కుటుంబాల్లో జీవించవచ్చు. చాలా సమాధానంగా మన కుటుంబంలో కోట్లకు పడగలెత్తిన వాళ్ళైనా, లక్షలకు అధికారులైనా వాళ్ళ కుటుంబాలు అన్నీ ఉండొచ్చు. కానీ ఈ నెమ్మది సమాధానమే వారి కుటుంబాల్లో మనం చూడలేం. కానీ ఈరోజు దేవుని నమ్మిన కుటుంబాలుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా మన జీవితాల్లో దేవుడు ఏది ఉండాలని ఆశపడుతున్నాడంటే, నెమ్మది కలిగి, సమాధానం కలిగి, ఒక రొట్టె ముక్క తిన్న ప్రశాంతంగా, తృప్తిగా మనం జీవించవచ్చు. అలాంటి ఆత్మీయ స్థితిని దేవుడు కోరుకుంటున్నాడు. మన కుటుంబాలు కూడా అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఎంతమంది కుటుంబాలు ఎలా ఉన్నాయి? నీ కుటుంబాలు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు, కానీ నెమ్మది ఉందా, సమాధానం ఉందా? కానీ కొంతమంది జీవితాలు చూస్తే మనకున్నవి వాళ్ళ కుటుంబాలు ఉండవు, కానీ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, చాలా నెమ్మది కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు. అలాంటప్పుడు ఎక్కడ మనకు ఉండాలనిపిస్తుంది, ఏ గృహంలో మనకి తినాలనిపిస్తుంది, ఏ గృహంలో మనకి నెమ్మది కలిగే పరిస్థితి కనబడుతుంది, మన ప్రతి కుటుంబాలు కూడా అలా ఉండాలని దేవుడు అందుకే జ్ఞాని సొలొమోను అంటున్నాడు, రుచికరమైన పదార్థములు ఉన్న ఇంట ఉండుట కంటే, అంటే ఆ ఇంట్లో
కలహం ఉంటుంది కదా, అలాంటి కలహం ఉన్న రుచికర పదార్థంలో ఏంటో ఉండటి కంటే ఒక రొట్టె ముక్క తిను నెమ్మది కలిగి సమాధానం కలిగిన ఒక రొట్టె ముక్క తిన్నా మనకి మేలు అన్నాడు. కనుక ఈ మాట మనకు అర్థమైతే మన జీవితాల్లో నిజంగా మన కుటుంబాలు కూడా ఏ స్థితి కలిగి ఉన్నాయి, ఏ పరిస్థితి కలిగి ఉన్నాయి, ఏది మనకి మేలు, ఏది మనకి దీవెన, ఏది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి. అన్నీ ఉండటం ఆశీర్వాదం కాదు, అన్నీ ఉండటం మనకి అది నెమ్మది కాదు. ఏమీ లేకపోయినా నెమ్మదిగా బతకొచ్చు, సమాధానంగా బతకొచ్చు. ఆ స్థితి మనకి కావాలి. సొలొమోను అదే సత్యాన్ని మనకు తెలియచేస్తుంది. అన్నీ ఉన్న సొలొమోను నెమ్మది లేదు, కానీ ఏమీ లేని వారు సొలొమోను కంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వారు, నెమ్మది కలిసి సమాధానంగా బతికిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. కనుక మనం కూడా ఒక ఆత్మ సంబంధులుగా ఏమున్నా ఏమి లేకపోయినా మన కుటుంబాల్లో నెమ్మది సమాధానం కలిగిన ఆత్మీయ జీవితాలు దేవుడు మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. రుచికరమైన పదార్థంలో కలహమున్న ఇండుట భోజనం చేయటి కంటే నెమ్మది సమాధానం కలిగి ఉన్నటువంటి ఇంట ఒక రొట్టె ముక్క తినటం మేలు అని వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రభు, మాకెన్నుంటే ఏం ప్రయోజనం? నెమ్మది లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, సంతోషం లేనప్పుడు. కానీ ఏమీ లేకపోయినా నీవు మా జీవితాల్లో ఉంటే ఆ నెమ్మది సమాధానం మేము కలిగి ఉన్నాం. అటు కృప అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.